అదొక అందమైన అడవి. పచ్చని చెట్లు, రంగుల పక్షులు, సరదాగా తిరిగే జంతువులతో నిండిన జీవవంతమైన ప్రదేశం. అక్కడ ఉండేది ఒక కోతి, పేరు చిట్టి. చిట్టికి చెట్లపై దూకడం అంటే చాలా ఇష్టం. కాని ఒక విషయానికి వల్ల ఆమెకు అందరిలో పేరు వచ్చింది, అదే ఆమె అహంకారం. చిట్టి ఎప్పుడూ చెట్లు ఎక్కి దూకుతూ పక్షులకు అడ్డుగా వచ్చేది. నేనే అందమైన చిలకలా కనిపిస్తాను కదా అంటూ ఓర్వలేని మోస్తరు పలుకులు చేసేది. పక్షులు అన్నను నేటా కోపంగా చూసేవి, కాని నోరులేని జంతువులుగా ఉండేవి. చిట్టి మాత్రం ప్రతి ఒక్కరిని తన దానికి తక్కువగా చూడటం మొదలుపెట్టింది. నన్ను చూసి మీరంతా పఠించాలి. నేనెంత చురుకుగా, అందంగా ఉన్నానో చూశారా అన్నదామే. ఒక రోజు అడవి దగ్గరిగా ఉన్న గ్రామానికి చేరింది. అక్కడ ఒక చిన్న బొమ్మ దుకాణం. అక్కడే ఉన్న ఒక అద్దం చూసింది. చిట్టికి అది కొత్త విషయానికి తాను ఎలా కనిపిస్తానో చూసుకోవాలనిపించింది. అద్దం ముందు నిలిచింది. చూసింది. తట్టుకోలేక తల వెనక్కి తీసుకుంది. ఇది నేను కాదు. ఈ రూపం అంతర్గతంగా ఉందేంటి? ఈ మలిన మొహం, గొప్ప చిలకలా కనిపిస్తున్నానా? చిట్టికి ఒక్కసారిగా నిజం తెలుస్తుంది. తను ఊహించిన వాటికి తాను ఎంత భిన్నంగా ఉందో ఇప్పుడు అర్థమయ్యింది. తన మొహం చూస్తూ, ఇంతకాలం నేను చెప్పిన మాటలకి, నా నడవడికి అర్థం ఉందా? నా చెత్త దేహాన్ని అందం అనుకుని అందరినీ అవమానించాను. చిట్టికి అహంకారానికి దెబ్బ, అనురణన అన్నీ కలిపి ఒక కొత్త అనుభూతి వచ్చింది. అక్కడే ఉన్న ఓ ముసలిపక్షి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగింది. నిజమైన అందం మన మనసులో ఉండాలి కదా అమ్మమ్మా? అని ప్రశ్నించింది. ఆ పక్షి నవ్వుతూ, నీవు నిజంగా మారిపోతే అందరికి ప్రియమైనవైపోతావు అంది. ఆ రోజు నుంచి చిట్టి తనను మార్చుకుంది. ఇకపై ఆమె ఇతర జంతువుల్ని గౌరవించింది. తమ సహాయం తీసుకుంది. ఎవరినీ తక్కువగా చూడలేదు. అందరికీ సరదా కోతి కాదు, స్నేహసూత్రాన్ని చెప్పే కోతిగా మారింది. అహంకారం ఉన్నంత వరకు నిజం కనిపించదు. నిజమైన అందం మనం ఎలా ఉండాలో కాకుండా, మనం ఎలా వ్యవహరిస్తామనే విషయంలో ఉంటుంది. తనను అద్దంలో చూసే ధైర్యం ఉన్నవాడు నిజంగా మారతాడు.